ఓం శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీవిద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవానులు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవత పురాణాన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు చేశారు. ఆ పురాణ గ్రంథాన్ని చదువుతున్నాం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని భాగవత గాథలను తెలియచేస్తున్నారు. జనమేజయుడికి వ్యాస భగవానుడు ఆ దేవి మహాత్మ్యాన్ని గురించి తెలియచేస్తున్నారు. మనం షష్ఠ స్కంధంలో ఉన్నాం. వృత్తాంతం వింటున్నాం. త్వష్ట యొక్క పెద్ద కుమారుడు త్రిశరుడును దేవేంద్రుడు వధించాడు. ఆ కోపంతో త్వష్ట అభిచార హోమం చేసి వృత్రాసురుణ్ణి జీవింపజేశాడు. వృత్రాసురుడు దేవతలందరినీ ఓడించి దేవతల సింహాసనాన్ని ఆక్రమించాడు. ఆ సమయంలో ఏం జరిగింది? అడవులలో అమరులు సమావేశాలు జరుపుకున్నారు. ఏం చెయ్యాలి? వృత్రుడి మీద ప్రతీకారం జరపడం ఎలాగా? మళ్ళీ దేవరాజ్యాన్ని చేజిక్కించుకోవడం ఎలా? తలలు పగలగొట్టుకున్న సమాలోచనలు జరుపుతున్నారు. ఇంకా చివరికి అందరూ కలిసి ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్దాము అని అనుకున్నారు. బ్రహ్మగారి దగ్గరికి ముందు వెళ్ళారు. ఆ తర్వాత పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. ఆ బ్రహ్మేంద్ర మహేశ్వర్లతో కలిసి దేవతలందరూ వైకుంఠానికి వెళ్ళారు. అప్పుడు పురుష స్తోక్తంతో ఆ నారాయణుడిని స్తుతించారు. జగన్నాథుడు ఆ కమలాపతి ప్రత్యక్షమయ్యాడు. పేరు పేరున అందరినీ కుశలం అడిగాడు. ఇలా కదిలి వచ్చారంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది, చెప్పండి అని అడిగాడు. దేవతలకు నోరు పెగలటం లేదు. దుఃఖంతో అందరి గొంతుకులు పూడుకుపోయాయి. అప్పుడు ఆ కళ్ళల్లో నీళ్లు కొక్కుకుంటున్న దేవతలను చూసి సర్వార్థ తత్వవేత్త అయిన ఆ మహావిష్ణువుకు ప్రేమ అంకురించింది. దేవతలారా, ఏంటి ఇలా మౌనంగా ఉండిపోయారు? మంచో చెడో, శుభమో అశుభమో ఏదైతే అది సంశయించకుండా చెప్పండి. మీ దుఃఖాన్ని తొలగించడానికి నేను ప్రయత్నిస్తాను, చెప్పండి అని మళ్ళీ అడిగాడు. అప్పటికి దేవతలు కొంచెం తేరుకున్నారు, నోరు మెదిపారు. ప్రభు, ఏమీ తెలియనట్టు అడుగుతున్నారు. ఈ ముల్లోకాలలోనూ మీకు తెలియంది ఏవైనా ఉంటుందా? పూర్వకాలంలో బలిచక్రవర్తిని పాతాళానికి అణిచేసి ఇంద్రుణ్ణి కాపాడారు కదా. వామనావతారం ధరించి త్రిభువనాలు ఆక్రమించారు కదా. అమృతాన్ని దైత్యులకు అందకుండా చేసి దేవతలను రక్షించారు కదా. దేవతలకు మీరే ప్రభువు, ఆపదల నుంచి కాపాడే సమర్థుడివి. ఇప్పుడు మీరే మమ్మల్ని అందరినీ కాపాడాలి మహాప్రభో అని దేవతలందరూ చేతులెత్తి నమస్కరించారు. నారాయణ అన్నాడు, మిత్రులారా, భయపడకండి. వృత్రాసురుణ్ణి సంహరించడానికి ఒక చక్కటి ఉపాయం ఉంది, అది చెప్తాను. మీరందరూ మునిపటిలాగా హాయిగా సుఖపడుదురు కానీ మీకు హితం చేయడం నాకు కర్తవ్యం కదా. అందుకోసం నా బుద్ధిని, నా బలాన్ని, నా సంపదను అన్నిటినీ నేను వినియోగిస్తాను. అంతగా అవసరమైతే మోసం చేసైనా సరే శత్రువును సంహరిస్తాను, మీకు జయం చేకూరుస్తాను అన్నాడు నారాయణుడు. అవశ్యం కరణీయం మే భవతాం హితమాత్మన బుద్ధ్యా బలేన చార్థేన ఏనకేనచ్చలేనవా. సామ దాన భేద దండోపాయాలు 4 ఉన్నాయి. వృత్రుడు బ్రహ్మ ఇచ్చిన వరం
దానివల్ల త్వష్ట చేసిన సృష్టి వల్ల ఇప్పటికీ అజేయుడు. కాబట్టి దండాపాయం పారదు. ఏకైక మహావీరుడు, అసహాయ సూర్యుడు. కాబట్టి భేదోపాయం కూడా పనిచేయదు. స్వర్గలోక సంపదలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి దానం చేయడానికి పనికిరాడు. ఇంకా లొంగ తీసుకోవడానికి సామోపాయం ఒక్కటే మిగిలింది. అది ప్రయోగించి కన్ను కప్పి ప్రలోభ పెట్టి ముందు అతన్ని లొంగ తీసుకోవాలి. అటు పైన గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టాలి. ఇది వ్యూహం. కాబట్టి ఓ దేవతలారా, మీరంతా కలిసి మహర్షుల వెంట వెళ్ళి వృత్రుడిని ఆశ్రయించండి. శపథాలు చేసి నమ్మకం కలిగించండి. అతని పక్షంలో చేరిపోండి. గాఢంగా మైత్రి నెరపండి. అదను దొరికినప్పుడు నేను ఇంద్రుడి వజ్రాయుధంలో ప్రవేశించి అతడిని సంహరిస్తాను. ఇంతకన్నా మరో మార్గం లేదు. శఠి శాఠ్యం సమాచరేత్ అనేది రాజనీతి. దోషం లేదు. శౌర్యానికి లొంగని అవధ్యుడిని అంతమొందించాలంటే వ్రతారణం ఒక్కటే మార్గం. వామన రూపం ధరించి బలి దగ్గర నుంచి లోకాలు తీసుకోలేదా? మోహిని అవతారం ధరించి దైత్యులను మాయ చేయలేదా? కాబట్టి ఇది తప్పదు అని నారాయణ అంటున్నాడు. దేవతలారా, మీరంతా ఈ క్షణం నుంచి మహాదేవిని ప్రార్థించండి. స్తోత్ర మంత్రాలతో శరణు వేడండి. ఆ యోగమాయ మనకు సహాయం చేస్తుంది. మహాదేవి అంటే సాత్విక శక్తి, పరా ప్రకృతి, సిద్ధిప్రద, కామద, అకృతాత్ములకు అందని చిచ్చక్తి ఆవిడ. ఇంద్ర, నువ్వు కూడా పరాశక్తిని ఉపాసించు, ఆరాధించు, ప్రసన్నురాలిని చేసుకో. శత్రువును తేలికగా జయించగలుగుతావు. ఆవిడ జగన్మోహిని. వృత్రుడిని మోహపరిచి మట్టు పెడుతుంది. మోహితుడిని జయించడం సులభం కదా. అసలు జగదంబిక ప్రసన్నురాలైతే ఏదైనా సాధ్యమే. లేదంటే ఏ కోరిక తీరదు, ఏ ప్రయత్నము నెరవేరదు. ఆవిడ అంతర్యామి స్వరూప, కారణురాలు. ప్రసన్నాయాం పరాంబాయాం సర్వం సాధ్యం భవిష్యతి. నో చేన్మనోరథావాప్తిర్ నకస్యాపి భవిష్యతి అని నారాయణ అంటున్నారు. అందుచేత ఆ విశ్వజననిని సాత్విక భావాలతో సాత్విక మార్గంలో ఉపాసించండి. బలవంతుడైన శత్రువును ఎదుర్కోవలసి వచ్చినప్పుడు అమ్మవారిని ఆరాధించడం ఒక్కడే తక్షణ కర్తవ్యం. పూర్వకాలంలో మధుకైటభులతో నేను 5,000 సంవత్సరాలు పోరాడి సంహరించగలిగాను అంటే అదంతా అమ్మవారి కరుణ. అప్పట్లో జగన్మాతను నేను ఎంతగా ఆరాధించానో బ్రహ్మదేవుడికి తెలుసు. ప్రసన్నురాలై మధుకైటభులను సమ్మోహపరిచింది ఆవిడ కనుక నేను సంహరించగలిగాను. అందుచేత మీరు కూడా శ్రీమాతను ఉపాసించండి, కార్యసిద్ధి అవుతుంది అని నారాయణుడు దేవతలకు చెప్పారు అని జనమేజయుడికి వ్యాస మహర్షి వివరించారు. శ్రీ మహావిష్ణువు చేసిన ఈ ఉపదేశానికి దేవతలందరూ సమ్మతించారు. మందార వన శోభితమైన మేరు పర్వత శిఖరం చేరుకున్నారు. ఏకాంత ప్రదేశంలో పద్మాసనాలు వేసుకొని కూర్చున్నారు. ధ్యానము, తపము, జపము చేసి సృష్టి సంహారకారిణి అయిన జగదంబికను స్తుతించారు. భక్తుల పాలిటి కామధేనువును ఆరాధించారు. సంసార క్లేశ వినాశిని ఉపాసించారు. దేవతలందరూ కూడా అమ్మవారిని ఇలా స్తుతించారు. తల్లి, మేమంతా నీ పుత్రులం. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నాం. వృత్రుడి బాధలు పడలేక అడవుల పాలయ్యాం. నువ్వే ఇలా ఉపేక్షించి ఊరుకుంటే ఇంకా మాకు దిక్కెవరు తల్లి? మేము చేసిన అపరాధం ఏమిటి మాత? ఎందుకని ఉపేక్షిస్తున్నావు? సకల లోకాలను సృష్టించిన దానవు కదా, త్రిమూర్తులను కల్పించిన దానవు నువ్వే కదా, వారు నీ కను సన్నలలో మెలిగే సేవకులు కదా. ఇంకా మేమనగా ఎంత? నీ పసిబిడ్డలం. ఒకవేళ మేము తెలియక
ఏదైనా తప్పు చేసినా క్షమించి కాపాడవలసిన తల్లివి నువ్వే కదా. ఏ తప్పు చెయ్యని మమ్మల్ని కాపాడకపోతే ఎలాగా? నీ పాదాలు శరణు వేడుతున్నాం. విభగ సుఖభోగ లుబ్ధులై మీరంతా నన్ను మర్చిపోయారు కాబట్టే కష్టాలు అనుభవించండి అని ఉపేక్షిస్తున్నామమ్మో అనుకుందామంటే అలాంటిదేమీ లేదు కదా. నిన్ను మేము ఎప్పుడూ మర్చిపోలేదే, నిరంతరం ధ్యానిస్తూనే ఉన్నామాయే. ఒకవేళ మర్చిపోతే మాత్రం బిడ్డల పట్ల కన్నతల్లి చూపించవలసిన కరుణా కటాక్ష రీతి ఇదేనా? నిజంగా మర్చిపోయి భోగభాగ్యాలలో తేలియాడుతూ మోహంలో కూరుకుపోయామంటే అది కూడా నీ కల్పనా విశేషమే కదా. నువ్వు స్వభావ కరుణామయివి, దయ చూపించకపోతే ఎలాగా? ఒకప్పుడు మహిషాసురుణ్ణి సంహరించి మమ్మల్ని రక్షించావు. ఇప్పుడు ఈ లోక భీకరుడైన వృత్రాసురుణ్ణి ఖండించడానికి ఎందుకు సంశయిస్తున్నావు? ఎందుకని ఇంతకాలం ఉపేక్షిస్తున్నావో తెలియడం లేదు. శుంభ నిశుంభులను సంహరించినట్లే వృత్రాసురుణ్ణి సంహరించి మమ్మల్ని కాపాడు తల్లి. స్వశక్తితో క్లేశాలు తొలగించి దేవతల ఆర్తిని దుఃఖాన్ని ఉపశమింపచేయగలిగిన సామర్థ్యం నీకు తప్ప ఇంకెవరికీ లేదు కదమ్మా. అమ్మా, వృత్రుడి మీద నీకు దయ ఉండవచ్చు, అతడికి నీ మేలు చేయాలని నువ్వు భావించవచ్చు. నిజానికి ఇప్పుడు వెంటనే సంహరించడమే అతనికి మేలు చేయడం. లేకపోతే ఆ జన దుఃఖకరుడు కలుడు పాపాత్ముడు దుష్టబుద్ధి ఇంకా ఇంకా పాపాలు చేసి పాప కోపంలో కూరుకుపోతాడు. అందుచేత ఉద్ధరించు తల్లి, నీ బాణాలతో ఆ వృత్రాసురుణ్ణి పవిత్రుణ్ణి చెయ్యి అని వాళ్ళు స్తుతిస్తున్నారు. వృత్రే దయా తవయది ప్రథిత తథాపి జహ్యేన మాషు జన దుఃఖకరం కలంచ పాపా సముద్ధర భవాని శరై పునానా నోచేత్ ప్రయాస్యతి తమో నను దుష్టబుద్ధి. జగజ్జనని, అసలు నిన్ను పూజించడం ఎలాగా? ఈ ఫల పుష్పాదులన్నీ నీ నిర్మాణమే కదా. మంత్రతంత్రాలు నీ సృష్టే కదా. మేమంతా నీ సృష్టి కదా. నువ్వు పరాశక్తివి. నీ చరణాలకు శరణంటూ మొక్కడమే మేము చేయగలిగిన పూజా విధానం. సంసార జలధిని దాటించే నౌకలు నీ పాద పద్మాలు. వాటిని అర్చించగలిగిన మానవులు ధన్యులు. యోగులు మనస్సులో ధ్యానిస్తే మోక్షార్థులు. అరిషడ్ వర్గాలను జయించి నిన్ను ఉపాసిస్తున్నారు. సకల వేదవేత్తలైన యాజ్ఞికులు హోమకాలంలో నిన్ను స్మరిస్తున్నారు. అమ్మా, దేవతలకు యజ్ఞభాగాలను పంచి తృప్తిపరిచే స్వాహాదేవివి నువ్వు. పితృదేవతలకు సంతృష్టి కలిగించే స్వధాన్య రూపానివి కూడా నువ్వే. మేధ కాంతి శాంతి బుద్ధి అన్నీ నువ్వే. నిన్ను సేవించే వారికి ఇవన్నీ అందించి మహావైభవం ప్రసాదిస్తున్నావు. నువ్వు దయామయివి, కృపాస్వరూపిణివి. దేవతల స్తుతులకు జగదీశ్వరి సంతృప్తి చెందింది, ప్రత్యక్షమైంది. సౌందర్య రాశి, సర్వాభరణ భూషిత, తన్వి, పాశాంకుశధారిణి, చతుర్భుజ, చిరు గంటల చప్పుడుతో మనోహరంగా ఉన్న మొల నూలు ధరించింది. నూపురాల గలగలలు, కంకణాల గణగణలు, శిరస్సు మీద రత్న కిరీటం, దాని మీద చంద్రరేఖ, చిరునవ్వులు చిందిస్తున్న సుందర ముఖార విందంతో ముచ్చటగా మూడు కన్నులు, పారిజాత పుష్పకేసరం లాంటి శరీర ఛాయ, ఎర్రని వస్త్రాలు, రక్తచందన చర్చ, ఒక దయా సముద్రం, ఒక కరుణాసాగరం, ప్రసన్నముఖి, సర్వ శృంగార వేషాఢ్య, సర్వ దైత్యారణి, సర్వజ్ఞ, సర్వకర్త్రి, సర్వాధిష్టాన రూపిణి, సర్వ వేదాంత సంసిద్ధ, సచ్చిదానంద రూపిణి అమ్మవారు అలా కనిపించింది. దేవతలంతా సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఏమిటి పని, నన్నెందుకు పిలిచారు అని అడిగింది అమ్మవారు. దేవతలు వినయంగా అభ్యర్థించారు. జగన్మాత, దేవతలనందరినీ పీడించుకు తింటున్న వృత్రాసురుణ్ణి సమ్మోహపరచవలసింది. అతడు
దేవతలను విశ్వసించేటట్లు విమోహపరచాలి. అతడిని సంహరించే ఆయుధానికి తగిన బలము శక్తిని సమకూర్చాలి. దాంతో అతడు సంహరించబడేలా చూడాల్సింది. ఈ దేవతల అభ్యర్థనకు జగన్మాత సరే అంది. వెంటనే అంతర్ధానం చెందింది. దేవతలు సంబరపడి తమ తమ నిలయాలకు బయలుదేరారు. ఋషులు దేవతలు కలిసి సామోపాయం ఉపయోగిద్దామని అనుకున్నారు. దేవతలు ఋషులు అందరూ కలిసి వృత్రాసురుడి ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళారు. తపోమయ తేజస్సుతో అగ్నిలాగా ప్రజ్వరిల్లుతున్నాడు వృత్రాసురుడు. వీళ్ళందరూ చూశారు. ముల్లోకాలను ఆక్రమిస్తున్నట్టు, సకల దేవతలను స్వాధీనపరచుకుంటున్నట్టు భాషించాడు. ఋషులు మెల్లగా సమీపించి ప్రేమగా పలకరించారు. దేవకార్య సాధిని కాంక్షించి సామోపాయంగా రసాత్మకంగా ప్రసంగించారు. వృత్ర వృత్ర మహాభాగ సర్వలోక భయంకర వ్యాప్తం త్వయై తత్సకలం బ్రహ్మాండమఖిలం కిల. ఓ మహాభాగ, సర్వలోక భయంకర వృత్ర, నీ తేజస్సు అనంతం, నీ తపస్సు అమోఘం. ఈ బ్రహ్మాండమంతటా నువ్వే వ్యాపించి ఉన్నావు. నీకిప్పుడు ఇంకా ఇంద్రుడితో శత్రుత్వం ఎందుకు? లోకాలన్నీ అతడివేం కాదు కదా. అది అతడికే కాదు, నీకు కూడా సౌఖ్య విఘాతకం, ఇద్దరికీ దుఃఖప్రదం. ఇప్పుడు శత్రుత్వం వద్దు. ఇద్దరి ఆలోచనలు నిరంతరం శత్రుత్వం మింగేస్తుంటుంది. మీరిద్దరు హాయిగా కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళయింది? నువ్వు నిద్రపోవడం లేదు, అతన్ని నిద్రపోనివ్వడం లేదు. శత్రుభయంతో చింతార్తుడైన వాడు ఎంత బలశాలైనా సుఖంగా నిద్రపోగలడా? నత్వం స్వపిషి సంతుష్టో నచాపి మఘవా తథా సుఖం స్వపితి చింతార్తో ద్వయోర్యద్వైరజం భయం. విలువైన కాలమంతా మీకు ఇలా యుద్ధాలతో గడిచిపోతోంది. దేవతలు దానవులు మానవులు సకల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందరెందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంసారంలో సుఖాలు గ్రహించాలని, దుఃఖాలు విడిచిపెట్టాలని పెద్దలు చెప్తారు కదా. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా చేస్తున్నారు మీరు. ఒకడితో వైరం పెట్టుకున్నారు అంటే ఇంక వాడికి సుఖం ఉండదు అనేది ఖచ్చితమైన నిర్ణయం కదా. దీన్ని సంగ్రామ రసికులైన సూరులు అభిలషించి ప్రశంసించవచ్చు, కానీ పండితులు మాత్రం హర్షించరు. నా సుఖం కృత వైరస్య భవతీతి వినిర్ణయ సంగ్రామ రసికా శూర ప్రశంసంతిన పండితా. పంచేంద్రియ సుఖాలను హరిస్తుంది యుద్ధం. శృంగార చతురులు పుష్పాలతోనైనా యుద్ధాలు చేయకూడదు అంటారు. మీరేమిటో తీవ్రమైన బాణాలతో సంవత్సరాల తరబడి సంగ్రామాలు చేస్తున్నారు. యుద్ధంలో విజయం అనేది ఎప్పుడూ సందేహాస్పదమే కదా. అందరికీ గాయాలు ఇవ్వడం అనేది మాత్రం ఖాయం. జయాపజయాలే కాదు, ఈ విశ్వం అంతా కూడా దైవాధీనం. అది తెలిసి మీరు కలహించుకుంటున్నారు అంటే ఏమనాలి? సకాలంలో స్నానం చేయడం, సకాలంలో భోజనం చేయడం, శయనించడం, భార్యతో పరిచర్యలు పొందడం, ఇవి కదా సంసారంలో సుఖాలు. వీటిని మీ సంగ్రామాల వల్ల పొంది ఎన్ని వందల సంవత్సరాలైందో ఒకసారి ఆలోచించండి. యుద్ధంలో ఏ సుఖం ఉందని మీరు కత్తులు దూస్తున్నారు? మాకైతే ఎంతకీ అర్థం కావడం లేదు. మరణించాక ఏదో స్వర్గ సుఖం వస్తుంది అంటారు, కానీ దానికోసమైనా జీవిత కాలాన్ని వృధా చేసుకోవడం, ఇది చాలా ప్రలోభ పెట్టే వాక్యం. ఇంతకన్నా పనికిమాలిన మాట ఇంకోటి లేదు. బాధకు ఓర్చుకుని అందమైన దృఢమైన శరీరాన్ని ముక్కలు చేసుకుని రణరంగంలో కుక్కలకు నక్కలకు అప్పగించి అటుపైన స్వర్గ సుఖాలు ఏం పొందుతారు? ఇలా అనడం కంటే మూర్ఖత్వం ఉంటుందా? ఎంతటి మూర్ఖుడైనా యుద్ధంలో మరణించాలి అని కోరుకుంటాడా? చిత్వా దేహం వ్యథాం ప్రాప్య శృగాల కరటాదిభి పశ్చాత్ స్వర్గ సుఖావాప్తిం కోవా వాంఛతి మందధీః. అందుచేత ఓ వృత్రాసుర, ఓ మహావీర, నీకు ఇంద్రుడికి గాఢమైన స్నేహాన్ని మేము కోరుకుంటున్నాం. అది నిత్యం కొనసాగాలి అని అభిలషిస్తున్నాం. మైత్రి కుదుర్చుకొని మీరిద్దరూ నిరంతరం సుఖపడండి.
ప్రాణికోటిని సుఖపడనివ్వండి, మేము సుఖపడతాం. వైరం శాంతించి యుద్ధ భయం తొలగిపోతే అది అందరికీ ఆనందదాయకం. రేయింబవళ్ళు మీరు యుద్ధం చేస్తుంటే అది మాకెంత పీడగా ఉంటుందో. మేము శాంతి కాముకులం. అందరూ సఖ్యంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మా వంటి మునులు అవసరాన్ని బట్టి నిన్ను కానీ ఇంద్రుణ్ణి కానీ సుఖంగా సమీపించాలి అంటే అవకాశం ఉండేది కాదు కదా ఇన్నాళ్ళు. ఇకనైనా మాకు అది దక్కాలి. వృత్ర, మీ ఇద్దరికి మేము మధ్యవర్తులం. ఒట్టు వేయించి మీ ఇద్దరికి మైత్రి కుదర్చాలి అనేది మా సంకల్పం. ఇంద్రుడు ఇక్కడికి వస్తాడు, నీ ఎదుట మేము చెప్పినట్లల్లా శపథాలు చేస్తాడు. నీ మనస్సుకు సంతృప్తి సంతోషం కలిగిస్తాడు. శక్రస్తు శపథాన్ కృత్వా యథోక్తాశ్చ సవాగ్రతః చిత్తం తే ప్రీతి సంయుక్తం కరిష్యతి తు సాంప్రవతం. ఈ ధర సత్యాధార, సూర్యుడు సత్యాధారుడు. సత్యశక్తితోనే అతడు ప్రజ్వరిల్లుతున్నాడు. వాయువు వీస్తున్నది కూడా సత్యం వల్లే. సముద్రుడు మీరడం లేదన్న సత్యమే కారణం. అందుచేత మీ ఇద్దరికి ఇవి సాక్షిగా సత్యమైన సఖ్యం ఏర్పడుగాక. ఇద్దరు కలిసి ఒక కంచంలో తింటూ ఒక మంచంలో నిద్రిస్తూ సుఖంగా జీవించండి, ఆనందంగా క్రీడించండి, సంతోషంగా విహరించండి. ఏకత్ర శయనం క్రీడ జలకేళి సుఖాసనం యువాభ్యాం సర్వథా కార్యం కర్తవ్యం సఖ్యమేత్యచ. మహర్షుల ప్రసంగానికి వృత్రుడు ప్రసన్నుడయ్యాడు, వినయంగా స్పందించాడు. అమ్మవారి దయ. మహానుభావులారా, మీరంతా మహాతపస్సులు, మాననీయులు. మీ వంటి మహామునులు మిథ్యావాదాలు చెయ్యరు, సదాచార పరాయణులు, శాంత చిత్తులు. మీరు మోసాలు చెయ్యరు. మీకు అవి తెలియవు కదా. నేను చెప్తున్నాను, శత్రుత్వం పెట్టుకున్న వాడితో, శఠుడితో, స్తబ్దుడితో, కాముకుడితో, తేజోహీనుడితో బుద్ధిమంతుడు ఎప్పుడు సఖ్యం చేయకూడదు. కృత వైరే శరే స్తబ్ధే కాముకే చగతత్విషి నిర్లజ్జేనైవ కర్తవ్యం సఖ్యం మతిమతా సదా. మీరంటున్న ఇంద్రుడు దురాచారుడు, బ్రహ్మహత్య మహాపాతకి, లంపటుడు, శఠుడు. ఇలాంటి వాడిని ఎప్పుడు ఎవరు విశ్వసించకూడదు, విశ్వసించరు కదా. మీరంతా నిపుణులు, ఏ రకమైన ద్రోహబుద్ధి లేనివాళ్ళు, శాంత చిత్తులు కనుక అతివాదుల చిత్త ప్రవృత్తుల గురించి మీకు బొత్తిగా తెలియదు. అంటే వృత్రాసురుడు చెప్తున్నాడు, మహర్షులు మీరంతా సాత్విక గుణం కలిగిన వాళ్ళు, కానీ ఇంద్రుణ్ణి నేను నమ్మలేను అని చెప్తున్నాడు. భవంతో నిపుణ సర్వే నద్రోహమతయ సదా అనభిజ్ఞాస్తు శాంతత్వాత్ చిత్తానామతివాదినాం. ఈ మాటలకు మహర్షులు కొంచెం నివ్వెరపోయారు. అయినా ప్రయత్నం విడిచిపెట్టలేదు, సంభాషణ కొనసాగించారు. వృత్ర, ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవిస్తాడు. అది శుభమైన అశుభమైన అనుభవించక తప్పదు. ఒకడికి ద్రోహం చేసి ఎవరైనా శాంతిగా బతకగలడా? ఎంతటి మనస్సును చంపుకుంటే మాత్రం వాడికి శాంతి ఉంటుందా? విశ్వాసఘాతకుడు నరకానికి పోతాడు, బ్రతికుండగానే మహా దుఃఖం అనుభవిస్తాడు. బ్రహ్మహంతకులకు నిష్కృతి ఉంది, సురాపానం చేసిన వాళ్ళకి ప్రాయశ్చిత్తం ఉంది. విశ్వాసఘాతకులకు మిత్రద్రోహులకు మాత్రం నిష్కృతి లేనే లేదు. నిష్కృతి బ్రహ్మ హంతృణం సురాపానంచ నిష్కృతి విశ్వాసఘాతి నాన్నైవ మిత్రద్రోహ కృతామపి. అందుచేత ఓ సర్వజ్ఞుడా, ఇంద్రుడితో సంధి కుదుర్చుకోవడానికి నీ మనస్సులో ఉన్న నియమం ఏంటో నువ్వే చెప్పు. దాని ప్రకారమే మీ ఇద్దరికి ఒక ఒడంబడిక కుదురుస్తాం, మైత్రి ఏర్పరుస్తాం అన్నారు మహర్షులు. అప్పుడు వృత్రాసురుడు అన్నాడు, విప్రులారా, నాకున్న వరం మీకు తెలుసు కదా. ఎండిన వస్తువుతో కానీ, తడిసిన ఆయుధంతో కానీ, రాతితో కానీ, వజ్రంతో కానీ, రాత్రిపూట కానీ, పగటిపూట కానీ, ఇంద్రుడి చేతిలో కానీ, దేవతల చేతిలో కానీ నేను వధ్యుణ్ణి కాను. ఇది నాకు బ్రహ్మదేవుడిచ్చిన వరం.
దీనికి కట్టుబడి మీరు సంధి కుదర్చగలిగితేనే కుదర్చండి, అది ఒక ఇంద్రుడితోనే అన్నాడు. ఆ మాటకి మునీశ్వరులందరూ అంగీకరించారు. ఇంద్రుణ్ణి పిలిపించారు. అతడి సమక్షంలో నియమం మరొకసారి స్పష్టంగా వినిపించారు. ఇంద్రుడు అంగీకరించాడు. చెయ్యమన్న శపథాలన్నీ చేశాడు. వెయ్యమన్న ఒట్లు అన్నీ వేశాడు. అప్పటికి ఇంద్రుడికి భయం వదిలిపోయింది, జ్వరం తగ్గిపోయింది. అగ్నిదేవుడు సాక్షిగా మునీశ్వరుల సన్నిధిలో వృత్రాసురుడికి దేవేంద్రుడికి సంధి కుదిరింది. వృత్రాసురుడు ఇంద్రుడి శపథాలన్నింటినీ కూడా పూర్తిగా నమ్మాడు. ఎందుకు? అమ్మవారి మహిమ. మిత్రుడయ్యాడు. ఇద్దరు ఆత్మీయంగా సహచరులయ్యారు. ఒకప్పుడు నందనవనంలో, ఇంకొకప్పుడు గంధమాదన పర్వతం మీద, ఇంకోసారి సముద్ర తీరంలో ఆనందంగా ఆరమరికలు లేకుండా ఆడుకుంటున్నారు. వృత్రాసురుడు మరచి ఆనందిస్తున్నాడు. కానీ ఇంద్రుడు మాత్రం ఎప్పటికప్పుడు ఉపాయాలను ఆలోచిస్తున్నాడు. అతడిని సంహరించే అవకాశం కోసం జాగరూకుడే ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడూ ఉద్విగ్నంగానే కనిపిస్తున్నాడు. శక్రోపి వధకామస్తు తరుపాయాన చింతయత్ రంధ్రాన్వేషి సముద్విగ్న తదాసీత్ మఘవాభృషం. కాలం గడుస్తోంది. నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయి. దారుణమైన ఇంద్రుణ్ణి నిజంగానే విశ్వసించాడు వృత్రాసురుడు. కొడుకు అని గ్రహించి ఒకరోజు త్వష్ట స్వయంగా బయలుదేరి వృత్రాసురుడి దగ్గరికి వచ్చాడు. నాయన వృత్ర పుత్ర, హితం చెప్తున్నాను వినరా తండ్రి. శత్రుత్వం పెట్టుకున్న వాడిని ఎప్పుడూ నమ్మకూడదు. ఇంద్రుడు నీతో కృతవైరుడు, పైగా అసూయపరుడు, పరమలోభి, ఐశ్వర్య మదమత్తుడు, ద్వేషపరాయణుడు, పరుల దుఃఖాలకు పండగలు చేసుకునే వీరుడు. తండ్రి చెప్తున్నాడు వృత్రాసురుడితో. పరదారాల అంపటుడు, పాపి, నయవంచకుడు, నిరంతరం రంధ్రాన్వేషి, ద్రోహబుద్ధి కలవాడు, మాయావి, మదగర్వితుడు, తల్లి గర్భంలోకి ప్రవేశించి గర్భ విచ్ఛేదం చేసిన క్రూరుడు, పాపభీతి ఏమాత్రం లేనివాడు. నువ్వు అతన్ని నమ్ముతున్నావు. ఇది నీకు తగదు. ఒకసారి మహాపాపం చేసిన వాడికి ఇంకా ఎగ్గేమిటి సిగ్గేమిటి? ఎన్ని పాపాలైనా మళ్ళా చేస్తాడు, ఎన్నిసార్లైనా చేస్తాడు. పుత్ర, ఇంద్రుణ్ణి మాత్రం నమ్మకు అని ప్రేమగా ఉపదేశించాడు. కానీ వృత్రాసురుడు జగన్మాయ మాయలో ఉన్నాడు, వినిపించుకోలేదు. పోగాలను దాపురించింది, ఎలా వింటాడు? ఒకరోజు సముద్ర తీరంలో వృత్రుణ్ణి కలుసుకున్నాడు ఇంద్రుడు. అది సంధ్యా సమయం. రాత్రి కాదు, పగలు కాదు. అదొక దారుణ ముహూర్తం. ఇంద్రుడికి ఆలోచన మెదిలింది. ఇది సంధ్య, రౌద్ర రూపిణి. రాత్రి పగలు కాదు. వరదానంలో ఇవి రెండే కదా మినహాయింపులు. వీడిని సంహరించడానికి ఇది తగిన సమయం. ఒంటరిగా వచ్చాడు. కనుచూపు మేరలో జనసంచారం లేదు. బాగా దొరికాడు అనుకుని నారాయణుణ్ణి స్మరించాడు ఇంద్రుడు. ప్రణాళిక ప్రకారం నారాయణుడు అదృశ్య రూపంలో వచ్చి వజ్రాయుధంలో ప్రవేశించాడు. ఇప్పుడు కనుక ఇతన్ని సంహరించకపోతే ఇక నాకు ఏ శ్రేయస్సు ఉండదు. శత్రువు బలవంతుడైనప్పుడు వంచన చేసి మట్టుబెట్టమని రాజనీతి చెప్తోంది కదా. కాబట్టి నిస్సందేహంగా వీడిని ఇప్పుడు సంహరించాల్సిందే అని మరోసారి దృఢంగా నిశ్చయించుకున్నాడు ఇంద్రుడు. ఆయుధం తడిది కాకూడదు, పొడిది కాకూడదు, శిలతోనూ దారులోహ నిర్మితం కాకూడదు. ఎలాగా? ఏ ఆయుధంతో వీడిని చంపాలి? ఒక్క క్షణం ఆలోచించాడు. ఎదురుగా సముద్ర తరంగాల మీద పెద్ద నురుగు కనిపించింది. అవును, అది తడి కాదు, పొడి కాదు, శిలాదారు లోహాలలో ఏది కాదు. దాన్ని ఆయుధంగా ఉపయోగిద్దాం అనుకున్నాడు. ఒకసారి జగన్మాతను, ఆది పరాశక్తిని మనసా ధ్యానించాడు. ఆ పరాశక్తి తన తేజోంశను ఆ నురుగులో ప్రవేశపెట్టింది. ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని వృత్రుడి కంటపడకుండా ఆ నురుగులో ముంచాడు. ఫేనావృతమైన ఆ నురుగుతో కూడుకున్న వజ్రాయుధానాన్ని వృత్రుడి పైకి విసిరాడు. అంతే, అది తగలడంతో పర్వత శిఖరంలా కూలిపోయాడు వృత్రుడు. ఫేనావృతం పవిత్రత్ర శక్రశిక్షేపతం ప్రతి సహసా విపపాతాసు వజ్రాహతైవాచల. దేవేంద్రుడు
ఆనంద పరవశుడయ్యాడు. మహర్షులు సంతోషించారు, ఇంద్రుణ్ణి స్తుతించారు, దేవతలు సంబరపడ్డారు. అందరూ కలిసి జగన్మాతను భక్తి ప్రపత్తులతో ధ్యానించి స్తోత్రాలు చేశారు. ఆవిడ అనుగ్రహంతోనే కదా వృత్రుణ్ణి సంహరించగలిగాము అని విధేయతలతో కృతజ్ఞతలు ప్రకటించుకున్నారు. దేవేంద్రుడు తన నందనోద్యానవనంలో పరాశక్తికి ఒక ఆలయం నిర్మించాడు. పద్మరాగమణి నిర్మితమైన మూర్తిని ప్రతిష్ఠించాడు. దేవతలందరూ ముప్పొద్దుల ఆ మందిరంలోకి చేరి అమ్మవారిని అర్చించడం పరిపాటి అయ్యింది. నిర్జరులందరికీ జగదీశ్వరియే కులదేవత అయ్యింది. వృత్రహంత్రి అనే నామధేయంతో అప్పటి నుంచి ఆరాధనలు అందుకుంటోంది. తర్వాత దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి సంతోషపరిచాడు. వాయువు శుభప్రదంగా సుఖప్రదంగా వీచింది. దేవగంధర్వ యక్ష కిన్నరాదులందరూ కూడా వృత్రవధతో సంబరాలు జరుపుకున్నారు. నిజానికి వృత్రుణ్ణి సంహరించింది నురుగులో ప్రవేశించిన పరమేశ్వరి శక్తి మాత్రమే. అయితే ఇంద్రుడు పైకి కనిపించే కారణమయ్యాడు కాబట్టి వృత్రహంత అనే కీర్తిని తాను పొంది ఉప్పొంగిపోయాడు అని జనమేజయుడికి వ్యాస భగవానుడు ఈ వృత్రవధాన గాథని తెలియచేయడం జరిగింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం తేద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః.